హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ట్ గ్యాలరీ. ఈరోజు మేము శ్రీమంతం చేస్తున్నాం కదండి, మహాలక్ష్మిది. షార్ట్స్లో మీ ముందుకైతే తీసుకొచ్చాను శ్రీమంతం వీడియో. ఆ శ్రీమంతానికి ముందు రోజు మా ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేయండి. మేమైతే అందరం 2 రోజుల ముందే గ్యాదర్ అయిపోయామండి. ఇంకా స్టార్టింగ్ అయితే చలివిడి చేస్తున్నాము. చలివిడి అనేది మా సైడ్ చాలా అంటే చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఇది కడుపుతో ఉన్నప్పటి నుంచి ప్రతి దానికి చలివిడే ముఖ్యమండి. చలవ అని చెప్పి వెళ్ళేటప్పుడు కానీ, అమ్మాయి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు కానీ, పుట్టింటికి వచ్చేటప్పుడు కానీ కొంచెమైనా చలివిడిని అయితే తీసుకురావడం మా సైడ్ అయితే సాంప్రదాయం అండి. ఇంకా ఈ చలివిడికి అయితే ముందుగానే బియ్యం నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని 1-2 సార్లు కడిగేసి తడి బియ్యం పిండి పట్టించుకోవాలి. ఆ పట్టించుకొచ్చిన బియ్యం పిండిని జల్లించుకోవాలి. మేమైతే అత్తల కోడలు ఇద్దరం జల్లిస్తున్నాము. ఎందుకంటే వాటర్ ఎక్కువ పడితే ఇది పాకం రావడానికి టైం పడుతుంది. అందుకని చెప్పి కొంచెమే వాటర్ వేసుకుని మనం పాకం పట్టుకోవాలి. ఈ పాకం వచ్చేలోపు యాలకులు మిక్సీకి వేసుకోవాలి. యాలకుల్లో కొంచెం పంచదార వేసి మిక్సీ పట్టుకుంటే యాలకులు పీస్ అనేవి లేకుండా మెత్తగా బాగా పొడిమవుతాయి. అలాగే గసగసాలు వేయించి పెట్టుకోవాలి. నెయ్యి ఏం లేకుండా పొడి గసగసాలే వేయించి పెట్టుకోవాలి. అండ్ అలాగే జీడిపప్పు, బాదాము, డ్రై ఫ్రూట్స్ అండ్ ఎండు కొబ్బరి ఇవన్నీ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడ మేమైతే వాటాలు వేసుకుని మరి పిండి జల్లించుకున్నాము. ఇలా ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకి ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుందండి. ఏ రెసిపీకైనా సరే ఇంకా అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. మా సైడ్ అంటే మా గుంటూరు వాళ్ళమండి. ఇటు సైడ్ అంతా అంతేనండి. చలివిడి ముఖ్యం అన్నమాట. చల్లదనం కోసం కొంచెమైనా తీసుకురావాలి. ఇంక ఇలాగా బియ్యం పిండి కూడా కొంచెం ఒకరు వేసుకుంటే ఒకరు కలుపుకుంటూ ఉండాలి. ఇది తెడ్డు అండి. తెడ్డు అయితే బాగుంటుంది కలుపుకోవడానికి. పాకం వాటికి తెడ్డు యూజ్ చేస్తామన్నమాట. ఇలాగైతే కలుపుకుంటూనే ఉండాలి. చుట్టూ పొడిపిండి ఏం ఉండకుండా వేసింది వేసినట్టుగా మొత్తం కలుపుకున్న తర్వాత బాగా కలిసిన తర్వాతే మళ్ళీ నెక్స్ట్ వేసుకోవాలన్నమాట. అది పిండిలో బాగా కలిసింది అనుకున్న తర్వాతే వేసుకోవాలి. కలవకపోతే ఇంకా అది అలానే కలవకుండా ఉంటుందన్నమాట. పిండి అనేది ఎంత బాగా కలిస్తే చలివిడి అంత బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంతమంది కలుపుతుందంటే మా లక్ష్మి అయితే వీడియో తీస్తుంది. హైట్ సరిపోలేదంట, అందుకని స్టూల్ వేసుకుని తీస్తుందన్నమాట వీడియో. చూస్తున్నారు కదా, ఇలా కలుపుతూనే ఉండాలి. దీనికి కొంచెం జెంట్స్ అయితే బాగా కలపగలుగుతారండి. మనం లేడీస్ అంత కలపలేము. కలిపే వాళ్ళు కలుపుతారు, కానీ బాగా కలిపే వాళ్ళు అయితే బెటర్ అన్నమాట. ఎందుకంటే అది పాకం పట్టింది కదా, అందుకని. మా చలివిడి ఎలా ప్రిపేర్ అయిందో మీరే చూసేయండి.
చూసారు కదా, మేమైతే చలివిడైతే ఇలా రెడీ చేసాము. రెడీ చేసిన తర్వాత చేయంలోనే ఫస్ట్ కొంచెం దేవుడి దగ్గర అండ్ వాళ్ళ తాతయ్య దగ్గర పెట్టింది. తర్వాత పిన్ అయితే అందరికీ టేస్ట్ చూపిస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ప్యాకింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ చేసాము. శ్రీమంతం వనంలోనే ఫస్ట్ చలివిడి అయిపోగానే పంచదార చిలకలే కదండి మనకు గుర్తొచ్చేది. సో ఫస్ట్ అయితే చిలకలు ప్యాక్ చేసేసాము. తర్వాత బూందీ హాట్ స్వీట్ అయిపోయింది కదా, ఇంకా అందుకని బూందీ అయితే స్టార్ట్ చేసాము ప్యాక్ చేయడం. ఇంకా చిన్న చిన్న గ్లాసులు తీసుకుని ప్యాకింగ్ కవర్స్ ఉన్నాయి కదా, సీల్డ్ కవర్స్, అవి తీసుకుని మేమైతే ఇలా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే 1 kg ఎన్ని ప్యాకెట్స్ అవుతున్నాయో చెక్ చేస్తున్నాము. ఇంకా తర్వాత అయితే ఇంకా మొత్తం ప్యాక్ చేయొచ్చు అని చెప్పి ఇట్లా ప్లాన్ చేసుకున్నాము. ఏ ఫంక్షన్ అయినా ఫస్ట్ ప్లానింగ్ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ సూపర్గా జరుగుతాయి. వీళ్ళైతే ఇలా ప్యాకింగ్ సెక్షన్ చేసుకుంటున్నారు. ఇంకా అత్తయ్య వాళ్ళైతే వంట సెక్షన్ ఆటోమేటిక్గా భోజనాలు చేయాలి కదా, సో వాళ్ళైతే ఆ పనులు చూసుకుంటున్నారు. నేనైతే ఇంకా బొమ్మల డెకరేషన్ చేస్తున్నాము. మేము చిన్నవి డాల్స్ తెచ్చుకుని ఆ డాల్స్కే శారీ అవి డ్రేప్ చేసుకుని జ్యువెలరీ అవి సెట్ చేసుకుని డాల్స్ అయితే సెట్ చేసుకున్నాము. ఆన్లైన్లో వాటిలో చెక్ చేసాము కానీ కాస్ట్ అయితే చాలా చెప్తున్నారు. ఇన్ కేస్ ఇన్స్టాలో కూడా సెర్చ్ చేసాము, బట్ కాస్ట్ అయితే చాలా చెప్తున్నారు. అంత కాస్ట్ వేస్ట్ అనిపించింది. సో అందుకని మేమే ఓన్గా మాకు నచ్చినట్టుగా మేమే తయారు చేసుకుందామని చెప్పి ఇలా అయితే ప్లాన్ చేసాము. ఇంకా తర్వాత బొమ్మలకి శారీ డ్రేపింగ్ అవన్నీ అయిపోయినాయి. ఇంకా హెయిర్ స్టైల్ అవి ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి, మీకు కూడా చూపిస్తాను. అండ్ తెల్లారితే ఇంకా ఫంక్షన్ కదా, హడావిడిలో ఉంటామని చెప్పి శారీ కూడా ముందుగానే ప్రీప్లేటింగ్ అయితే చేసేసుకున్నామన్నమాట. శారీ ప్రీప్లేటింగ్ చేసుకుని అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాము ఈరోజే. మార్నింగ్ హడావిడిగా ఉండకూడదు కదా, అందుకని ఇంకా మెయిన్ బొమ్మకైతే గ్రాండ్గా చేసాము. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటారు కదా, అలాగా మా మెయిన్ బొమ్మకి గ్రాండ్గా చేసామన్నమాట. మిగిలిన 2 బొమ్మలు సింపుల్గా చేసాము. అండ్ మార్నింగ్ శ్రీమంతానికి 2 శారీస్ అనమాట. ఫస్ట్ సింపుల్గా, తర్వాత కొంచెం పట్టు శారీ టైప్ అనమాట. 2 ప్రీప్లేటింగ్ అయితే చేసేసుకున్నాము. అండ్ తర్వాత ఈవినింగ్ అదే నైట్ డిన్నర్లోకి పాల తాలికలు చేసుకుంటున్నాము. స్వీట్ అది ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో ఆ ప్రిపరేషన్స్ కూడా అయిపోయినాయి. చలివిడి అయిపోగానే పాల తాలికలు కూడా చేసేసాము. ఇంకా తర్వాత ఈవినింగ్ స్నాక్స్లోకి పకోడీ అయితే చేస్తున్నారు అత్తయ్య వాళ్ళు. ఇంకా మా ఇంట్లో అయితే జెంట్స్ లేడీస్ అనేం లేదండి, అందరం పనులు షేర్ చేసుకుంటాము. మా వాళ్ళు కూడా అసలు మేము ఇది చేయకూడదు అనేం లేదండి, ప్రతి ఒక్కరం ప్రతి ఒక్క పని షేర్ చేసుకుంటాము. మా అత్తయ్య చూసారా స్మైల్ బాగా ఇచ్చింది కదా. అండ్ ఇక్కడైతే స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా డెకరేషన్ అయితే చేస్తున్నామన్నమాట. మేము మ్యాక్సిమం అన్నీ ఇంట్లోనే చేసుకుంటాము, ఏమీ ఆర్డర్స్ బేస్ మీద అయితే ఉండవన్నమాట. సో ఇంట్లోనే ఇలా అయితే ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాము. మేమేమేం ప్యాకింగ్ చేసాము మీరు కూడా చూసేయండి. చూసారు కదండి, మహాలక్ష్మి శ్రీమంతం కోసం మేము ముందుగా చేసుకునే ఏర్పాట్లు. శ్రీమంతం నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.